So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. చంద్రబాబు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమనుకోవద్దు, చెప్పండి. మీరు దళిత వర్గానికి సంబంధించిన వారా? ఎస్, అబ్సల్యూట్లీ. మరి ఆ కాలంలో మీరు కుగ్రామంలో జీవించామని చెప్పారు కదా, అక్కడ ఏమైనా వివక్ష ఎప్పుడైనా గురయ్యారా? సార్, వాస్తవానికి వివక్ష అనేది చాలా చాలా అన్ని ప్రాంతాలలో చాలా దరిద్రంగా ఉండేది, చాలా ఘోరంగా ఉండేది అనమాట. మా ప్రాంతము దానికి ఏం అతీతం కాదు. సో భారతదేశ వ్యవస్థలో ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో మా ప్రాంతం కూడా అతీతం ఏ విధంగా కూడా కాదు. మీరు అడిగారు కాబట్టి ప్రత్యక్షంగా నేను ఎన్నో రకాలుగా ఆ వివక్షను ఎదుర్కొన్నాను. ఏ రకంగా అంటే, నేను ఎప్పుడైనా ఇంతకుముందు చెప్పాను కదా, నేను కూలి పనికి పోయేది, ట్రాక్టర్ పనికి పోయేది అనేది. ఆ సందర్భంలో ఎప్పుడైనా నాకు దాహం వేసినప్పుడు, నీళ్లు కావాలనుకున్నప్పుడు, వాళ్ళు ఉన్నత కులాలని చెప్పుకోబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏంటంటే, మేము ఇట్లా నీళ్లు చాపుకునేది అనమాట. నీళ్ళ కోసం దాహం వేస్తే ఇట్లా పట్టుకుంటే వాళ్ళ పైనుంచి చెంపుతోటి ఇట్లా పోసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజులలో నేను అనుభవించిన కదా ప్రత్యక్షంగా, నేను తాగినాను. అట్లా నేను తాగాను. ఒకవేళ ఏదైనా ఆకలి అయితే, పాపం బాగా ఆకలి అయ్యేది, అప్పుడు ఏమైనా అన్నం పెట్టాలనుకుంటే మా దగ్గర తువాలు ఉండేది. తువాలు ఇట్లా నెత్తి కట్టుకొని పోతాం కదా, సో వాళ్ళు అన్నం తీసుకొచ్చి తువాలలో వేస్తే, ఆ తువాలలో ఇంత మామిడికాయ పచ్చడి ఏదైనా వేస్తే దాన్ని తినేటోళ్ళం, ఇట్లా నీళ్ళు పోస్తే తాగేటోళ్ళం. అంత దారుణమైనటువంటి అన్టచబిలిటీ, చాలా గొప్ప ఏమంటారు దాన్ని, దారుణమైన వివక్షను ఎదుర్కొన్నాను నేను. అదొకటే కాదు, నేను మా అమ్మమ్మ, మా నాన్న, మా అమ్మ ఎప్పుడైతే దూరాల ఇంటి ముందు నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పులు ఇడిచి చేతులు పట్టుకొని ఇట్లా పట్టుకొని పోయేటోళ్ళు. అటువంటి లేకుంటే వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మళ్ళీ తప్పదు, రేపటి నుంచి నువ్వు పనికి రావద్దు మా పొలంలోకి, లేకుంటే నా దగ్గర జీతం తీసి పడేస్తా అంటే తెల్లారి మళ్ళీ కదా. సో అట్లాంటి పరిస్థితుల్లోనే నేను ఎదుర్కొన్నా. నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది, అనుభవించడం జరిగింది. అంటే ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మిత్రులు చెప్పారు చంద్రబాబు గారు కూడా చాలా వివక్షకు గురయ్యారు అని. అది మీ నోటి నుంచి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో తప్ప వేరే ఆలోచన లేదండి. లేదు, ఎందుకంటే సార్ ఇది వాస్తవాలు తెలియాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా అర్థం అవ్వాలి. నేను చెప్పకపోతే ఏమైతే నేను తప్పు చేసిన ఉన్నాయి. చరిత్రని నెక్స్ట్ జనరేషన్ కి తెలిపేవాడిని కాగలగాలి. అవునవునవును. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియాలి, నెక్స్ట్ జనరేషన్ కి తెలవాలి. మంచి మాట. మీరు ఇప్పుడు ఒక ఆఫీసర్ హోదాలో ఉన్నారు కదా, ఇప్పుడు మీ గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ హైఫై అని చెప్పుకునే పడేవారు ఉన్నారు కదా, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది? ఎప్పుడైనా ఒకటి సార్, ఒక విద్య, ఒక పొజిషన్ అనేది మనిషిని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, ఆయన విద్య ఒకటే నీ జీవితాన్ని మార్చగలుగుతుంటాడు. సో నేను చదువుకొని ప్రయోజకునై ఇంత గొప్ప స్థాయిలో ఉండి ఇప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను తప్పకుండా గౌరవిస్తున్నారు. ఎవరైతే ఏ దొరలని పిలువబడే వాళ్ళు దగ్గర నేను ఆ అన్టచబిలిటీ అనుభవించానో, ఇప్పుడు వాళ్ళు అదే వ్యక్తులు నన్ను చాలా గౌరవంగా పలకరిస్తారు. సార్ అంటారు కొంతమంది, చాలా మంది. చంద్రమౌళి గారు, సార్ బాగున్నారా, ఎలా ఉన్నారు, ఇగో మా పిల్లవాడికి ఇలా ఉన్నాడు, గైడ్ చేయండి, ఇది చదువుతున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది అని చాలా గొప్పగా పలకరిస్తారు. చూడండి, ఒక విద్యలో మీరు నిష్ణాతులు కావటం వల్ల, ఒక ఆఫీసర్ హోదాలో ఉండటం వల్ల నాడు నేడు అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ప్రాక్టికల్గా మీ లైఫ్లోనే, బయట ఎవరో చెప్పడం కాదు. డియర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఏదైనా ఒక సాధించాలనే గోల్, ఏదో అమ్మా నాన్నలు ఏదో తిండి తిని కూర్చోవటం కాకుండా, మరి తల్లిదండ్రుల కష్టాన్ని కళ్ళారా చూస్తూ మరి రేపు వాళ్ళను కుర్చీలో కూర్చోబెట్టాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రతి యువకుడికి ఒక స్ఫూర్తిదాయకమైన విషయాన్ని ఇప్పుడు చంద్రమౌళి గారి ద్వారా మీరు విన్నారు. కాబట్టి మీరెప్పుడు దేశం నాకేమి ఇచ్చింది అని మీరు ఆలోచించకుండా, దయచేసి దేశానికి మేమేం చేస్తున్నాము, ఎటువంటి విద్య అభ్యసించాము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అత్యున్నతమైన స్థాయికి పోవాలని, దానికి స్ఫూర్తిగా చంద్రమౌళి గారే మీకు ఆదర్శమని కూడా నేను చాలా చెప్పడానికి వెనకాడట్లేదు.